ఏందే బాబు గిట్లా వచ్చినావు ఇవాళ మా దగ్గరికి? ఏం చెప్పు అంటారా? పొట్రాజు గాడు, శ్రీకాంత్ గాడు, మా రాజు గాడు కనిపించకుండా నేను ముప్పొకరు దాని పేరు ఇంటి మొక్కే రాలేరు. ఏడున్నారో ఏమో, అందుకే తిరుగుతున్నా. అయ్యో ఇంతేనాయే? వాళ్ళు గోవా టికెట్ తీసుకొని గోవాకి ఎరగానే నిన్ననే. అయ్యో బాపు, కొంచెం ముందు చెప్తే అయిపోతుంది కానీ టికెట్లు నేనే క్యాన్సిల్ చేద్దును. అలా నేనే పంపించిన గోవాకు. ఆ గాడిద కొడుకులు గోవాకేర్రా. ఇంటికాడ 3 పూట్ల అన్నం పెట్టుకుంటాం మేపితే ఈ గాడిద కొడుకులకు పని పాట లేనట్టుంది. తిరగదందుకు పోతారా గోవాకు? వీళ్ళకు మానాలు సిగ్గులు ఎవి కూడా రావు. ఇక నేను కూడా గోవాకు పోయాను సంగతి చెప్పేస్తావు. ఎట్లా పోతావు బాబు? కారు ఉందా మరి? కార్ ఉంది, ఇక కార్ చార్జ్ చేసుకొని పోతే ఇక ఇంకేముంది, ఇంటికాడ పెట్టొచ్చినది. బాబు నేను అత్త నేను దొలకపోయా కార్లా, ప్లీజ్ బాబు. గట్లనే ఉంటుందా ఎన్ని కొడుకులు అంటుంది నేను? తోలకపోతే కానీ తిండి ఖర్చు అయితే నువ్వే పెట్టుకోవాలి. నేను ఓన్లీ కారు పట్టుకొస్తున్నా, డీల్ పోతున్నా. ఇక అంతకు మించి అంటే నాతో కాదు. విన్నావా? ఇప్పటికే మాకు గాడి కొడుకు గోవాకి వెళ్ళి కాబట్టి ఆయనకి 50,000 ఖర్చు అవుతుంది. మళ్ళీ ఇప్పుడు నాకు 20,000, 70,000 అవుతుంది. ఏం పని చేస్తే 70,000. బాపు తిండి ఖర్చు అయితే నేను పెట్టుకుంటాను, తొలకపోయా. అగో ఈడేడు వీకి ఇప్పట్లో మాయమాయ. నేను కొడుకుననే అంత మాయమైపోయాడు. బాపు వచ్చేసిన పొలం ఇంటికాడ చెప్పొచ్చిన. ఇదేం కథకు వచ్చిందిరా? అటు పోయి ఇటు పోయి ఇంటికి పోయి చెప్పచ్చు నువ్వు. ఇక నేనే ఇడు నీకు రెడీగా పోతుంది. బాపు నీకు నిద్ర చెప్పే నేను నడుపుతానే బాపు. నేను నడపచ్చారా? నేను నడపచ్చా చెప్పు, ఇత్త కారు ఇచ్చేస్తా. నడపచ్చే బాపు, నేను నడుపుతా చూడు, కారు నెంబర్ నడుపుతా బాపు. మరి నాకు నిద్ర వస్తుందిరా, నువ్వు నడుపుగా. ఇప్పుడు మా బాపు ఉచ్చ పోసుకోలే నేను నడుపుతా. ఎందుకనంటే నన్ను తిండి ఖర్చు పెట్టుకోమంటాడా మా బాపు? ఇప్పుడు ఉచ్చ పోసుకోవాలి. ఓ వారి మెల్లవోరా, నాకు భయం అవుతుందిరా నాని. నువ్వేందిరా గింతలాగా నడుపుతున్నావు? ఏమైందిరా చెప్పురా. మెల్లవోరా, మెల్లవో. నాకు భయం అవుతుందిరా. అరే అవ్వా, నువ్వు గిట్ల చెప్తున్నావు ఏందిరా? ఎవరా పొట్రాజుగా? నేను బాంబులు ఎత్తున్నాను గాడవుకున్నాయిందిరా. బీరు సీసా వల్ల కొడితే రాజాన్ని వెనకవుకుంటూ అని తెరిచిపెట్టరా. రాజన్న కోడి పట్టుకుని తింటుండేందిరా. ఇలా సుమారు ఒక్క పొద్దు కదారా తాగినవా శ్రీకాంత్ అన్న? ఇవాళ ఏ వారమే? శనివారం. విన్నావా? ఎప్పటికి నా విన్నే కన్నారా? ఇంటికాడ అత్త కూడాను లేకుంటే చదువుతున్నట్టున్నావురా నువ్వైతే శ్రీకాంత్గా. ప్రతిసారి మమ్మల్ని ఎక్కట్లా పెట్టుకుంటున్నాయిందిరా. బాపు చూసినావా? సికింద్రాబాద్ బీర్లు పెట్టుకొని ఎట్లా తాగుతురా వీళ్ళు గోవాలా? ఆగురా, వీళ్ళు ఇంకేం మాట్లాడితే చూద్దాం. అవరా పుట్టాదిగా, ఇక పూర్ణి గెలికినాడ కదారా. ఏమైందిరా నిన్ను బాగా చెప్తున్నాను. అమ్మతోడన్న నీకు కూడా తెలిసిందా? పూర్ణి మంచిగా ఉందని గెలిపితే అది నన్ను అటు చూస్తుంది ఇటు చూస్తుంది, నేనేం చేయాలని అర్థమైతలేదన్నా. ఏముందిరా రాజుగా, నెంబర్ ఇస్తే అయిపోయాను కదారా. అవ్వతోడే అన్న నెంబర్ ఇస్తా అనుకున్నాం, కానీ నాకు ఫోన్ లేదు కదా, అందుకే నెంబర్ ఇవ్వలే. నాది ఇయ్యద్దారా? నాది ఇస్తే నీకు ఇవ్వపోనా ఫోను? అవ్వతోడే అన్న నా నాలుక తిరుగుతలేదన్నా. నీ నెంబర్ ఇచ్చేస్తాను, రేపు ఫోన్ చేస్తే నాకు చెప్పన్నా. బాడుకొని ఎన్నుకోలున్నారు చూడరా. అవ్వతోడే అన్న మీ నాన్న ఉన్నాడు కానీ మీ నాన్న ఎన్నుకున్నా చెప్పవా? ఎవరో బాడుకో, మీరు గోవాకి వచ్చి కథలు పడుతురారా మీరు? నా నెంబర్ ఇయ్యాలన్నా, నీ నెంబర్ ఇయ్యన్నా, ఫోన్ మంచిగా ఉందా? ఇవేనారా మీరు? ఇంటికాడ ఉండురా అంటే మంచికి 50,000 పట్టుకొని వచ్చిర్రు. పూల పైసలను పట్టుకొచ్చిర్రా. బాబు వేసే తింటలేరు బాబాయ్. అరే మచ్చ, నువ్వు ఇంటికి వాళ్ళు దొరుకుతావు. మచ్చలాగానే అయితే నువ్వు ఏమనుకుంటున్నావు అని. అవురా, ఇవ్వాలంటే ఇంత భయం లేకుండా పోతుందిరా. మీరు మంద అవుతురా రా? మీ ఏజ్ ఎంతరా?
విన్నారా గింత అంత ఉంటుంది మీ ఏజ్. ఈ 8-10 సంవత్సరాలకి ఈ బీర్లు తాగకుండా పోతే ఇంకా 30-40 ఏళ్ళు వచ్చే వరకు ఏం చెప్తారో ఏమోరా. ఇప్పటికే గా ఫోన్ నెంబర్ ఇవ్వనా గీ ఫోన్ నెంబర్ ఇవ్వాలని అంటున్నాం. మా కాలంలో టచ్ ఫోన్లు లేకుండేరా. మీ కాలంలో టచ్ ఫోన్లు వచ్చేసరి మీరు ఆగుతలేరా. ఏ బాపు అంత డొల్ల ఏం లేదు బాపు, డొల్ల. అరే చెప్పురా మీరు కూడా. అంత డొల్ల బాపు ఏం లేదు బాపు, మేము ఇంట్లో చెప్పి వచ్చినాం బాపు. అవరా పుట్టినట్టుగా బాగా తాగినా నాలుకనే తిరుగుతలేదు ఎందుకురా నీకు? బొబ్బు అని మాట్లాడుతున్నావు. నేను బోబో అనలే బాబు, అంత డొల్ల నేనేం తాగలే అని చెప్తున్నా బాబు. ఇప్పుడే తాగుతీ కదా మీరు, నేను చూడనే చెప్తున్నా, ఎందుకు ఇట్లా చెప్తున్నావు? అరే మచ్చగా నువ్వు సంపూర్ణతో తిరుగుతున్నావు, మేము కూడా చెప్తాం. నువ్వు సైలెంట్ లేకుండా ఇట్లా సంపూర్ణ ఏం పడి తిరిగాం మేము కూడా. బాత్రూమ్ తొంగి కూడా నువ్వు చూస్తున్నావు, మాకు కనిపించలేవారా? మేము చెప్పామారా? తోడే సంపూర్ణ ముచ్చ చెప్తున్నా ఇచ్చేది పోతే బాబు కూడా. బాబు అంత వద్దమేనే అట్టేనే వాళ్ళు తమసా తాగారు, నేనేదో క్యాజువల్ చెప్పిన బాబు. అంత తెలుసురా, మీరు ఇటు వేరుతో అటు వేరుతురు, కాలు కడితే మూతి కడుతురు, మూతి కడితే కాలు కడుతురు, అన్ని ఏర్పడారా. మీరు ఏమనుకుంటుర్రా అసలు? బాబు ఇంకోసారి తాగమే, 30% తాగినాం కానీ 31 అయిందే బాబు. నువ్వేమనుకోకే బాబు, ప్లీజ్ బాబు. అరే పొట్రాజుగా తాగినా అని చెప్తున్నావు, ఇజ్జత్ విక్తాయిరా. ఎట్లనో బాబుకి తెలిసింది, చెప్పు లేకుండా ఇంటికి వాళ్ళ మా అయ్య చెప్తే మా అయ్య నన్ను కొడతారు బామా. నువ్వు ఎందుకు ఇట్లా చెప్తున్నావు? ఆ డ్రాయింగ్ సీట్లో ఊకున్న వాళ్ళు అచ్చిమా మెత్తాం. నేను నలుగురు ఆ వాసనకి డోర్లు తీసుకొని ఉరకాలి ఏమనుకుంటురా కానీ ఏదో ఫోన్ తీయన్న కొద్ది. ఏమరా శ్రీకాంత్ ఏమో అంటున్నావురా? తాగిని దిగలేదా లేకుండా ఎక్కిందా చెప్పు. మా వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి గోవాకి వచ్చిన వీడియో చెప్పేసేయండి బాబు. అబ్బా సీను, అది సీను, నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయకు, షేర్ చేయకు, కామెంట్ చేయకు సీను, ప్లీజ్ సీను. అన్న రాజన్న మీ డాడీ పెద్ద యాక్టరేనే, అవ్వతాడు ఏమో అనుకున్నా కానీ అద్దు సీను అంటున్నాండి.